రఘురామకృష్ణరాజు అటెన్షన్ సేకర్. ఆయన రోజు ప్రతిదాని మీద స్పందిస్తుంటారు. ఆ స్పందనలో కొన్ని విచిత్రాలు ఉంటుంటాయి. అది సరే, జగన్ మీద ద్వేషంతో ఆయన స్పందించడం సహజం. ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్ కాదు, బీజేపీ టికెట్ ఆశిస్తున్నది ఖాయం. అయితే అసలు పాయింట్ ఏంటంటే, నేను ఒక పాయింట్ మాట్లాడారు. విశాఖ పోర్టుకి డ్రగ్స్ దిగుమతి వెనక ఉన్నది సీఎం జగనేనే, ఇంకెవరు ఇంత పెద్ద సాహసం చేయలేరని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. మెక్సికో, బ్రెజిల్ దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో మద్యం ఉత్పత్తిలో టకీలా అనే బ్రాండ్ను ప్రత్యేకంగా రూపొందిస్తారని, అందులో ఈస్ట్ పౌడర్ని కలుపుతారని, దీన్ని మద్యానికి బానిసలుగా మారిన వారికి విక్రయిస్తారని రఘురామ చెప్పారు. ఆల్కహాల్ కంటే ఈస్ట్ పౌడర్ కలిపిన టకీలా ధర ఎక్కువని, జే బ్రాండ్ మద్యం ఉత్పత్తిలోనూ ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్టు 80 ఏళ్లకు పైగా వయసు ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ తనకు ఫోన్ చేసి చెప్పారన్నారు. పాపం ఆ 80 ఏళ్ల వయసు ఆయనకి చేదస్తం ఏమైనా వచ్చిందని తెలియదు. అసలు ఆ పాయింట్ పక్కన పెడితే, ఒక లాజికల్గా అంటే నేను చెప్పేది సరే, ఆయన బూతులు తిట్టచ్చు కాసేపు అయ్యాక సహజం. ఇప్పుడు మద్యం బాటిలు ఒక 250 ఎంత అయింది అనుకుందాం. ఎంత అయిందో నాకు తెలియదు, నాకు అలవాట్లేదు కాబట్టి రేట్లు తెలియదు. అయింది అనుకుందాం. 250 రూపాయలకి డ్రగ్స్ ఇస్తారంటే ప్రతి ఒక్కడు మందే కొనుక్కుంటాడుగా. డ్రగ్స్ ఎందుకు కొరకనే డబ్బులు దండగా. డ్రగ్గు మందులో కలిపితే ఏ రేంజ్లో అమ్మాలా? 5,000 10,000కి అమ్మాలా? డ్రగ్స్ ఎంత కమ్ముడిపోతున్నాయి అక్కడ? కోట్ల రూపాయలు కదా. ఆ డ్రగ్గును తెచ్చి మధ్యలో కలిపి నువ్వు దాగని చెప్తారు ఎవడన్నా? ఇంకోటి, అది ఎంత డబ్బులు దండగా. కామన్ సెన్స్తో ఒక్కసారి మనం చెప్పే దాంట్లో నిజమా కాదా అన్నటువంటిది ఆలోచించకుండా గుడ్డేది సేలో పడ్డట్టు మనం ఏదో ఒకటి మాట్లాడేసుకుంటే ప్రయోజనం ఉందా? డ్రగ్స్ తెచ్చి మద్యంలో కలిపించి అమ్మి జనాల్ని బానిసలు చేస్తారట. బ్యాన్ చేస్తానని చెప్పి చంద్రబాబుతో చెప్పించండి కనీసం. జగన్ చేస్తానన్నోడు వల్ల కావట్లేదు. ఇక్కడ సమస్య అదే అవుతుంది. అది ఖచ్చితంగా విమర్శించదగ్గదే. మద్య నిషేధం వల్ల కావట్లేదు అన్నట్టు. చేస్తానని చంద్రబాబు చెప్పట్లేదే. ఇక్కడ డ్రగ్స్ని మద్యంలో కలపాలంటే 250 రూపాయలది కనీసం 2-3 వేల రూపాయలకి అమ్మినా కూడా వర్కౌట్ కాదు అక్కడ. అది తెలిసినా కూడా నేను మాట్లాడానంటే జనం వెర్రెదవల్లాగా వింటారనేటువంటి ఒక ధైర్యం అయింది.